1000కి పైగా ఎపిసోడ్స్, 25+ ఇయర్స్ జర్నీ, ప్రపంచం మొత్తం వెతుకుతున్న ఒక మిస్టీరియస్ ట్రెజర్ వన్ పీస్. కానీ అసలు వన్ పీస్ స్టోరీ అంటే ఏంటి? ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? లూఫీ పైరేట్ కింగ్ అవ్వాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు? ఈ వీడియోలో వన్ పీస్ స్టోరీ స్టార్ట్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ బేసిక్స్ చూద్దాం. ముందుగా వన్ పీస్ వరల్డ్ మన నార్మల్ వరల్డ్ లాగా ఉండదు. ఈ ప్రపంచం మొత్తం చాలా వరకు సముద్రంతో కవర్ అయి ఉంటుంది. అక్కడ కౌంట్లెస్ ఐలాండ్స్ ఉంటాయి. ప్రతి ఐలాండ్ కి ఒక డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కింగ్డమ్స్ ఉంటాయి. ఈ ప్రపంచం మెయిన్లీ 4 మేజర్ సీస్ గా డివైడ్ అయి ఉంటుంది. ఈస్ట్ బ్లూ, వెస్ట్ బ్లూ, నార్త్ బ్లూ, సౌత్ బ్లూ. కానీ వీటికి మధ్యలో వరల్డ్ ని ఆల్మోస్ట్ డివైడ్ చేస్తూ ఒక మ్యాసివ్ ల్యాండ్ మాస్ ఉంటుంది. దాన్నే రెడ్ లైన్ అంటారు. అలాగే రెడ్ లైన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో వరల్డ్ మొత్తం ట్రావెల్ చేస్తూ ఒక డేంజరస్ ఓషన్ రూట్ ఉంటుంది. అదే గ్రాండ్ లైన్. వన్ పీస్ స్టోరీలో గ్రాండ్ లైన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్ సీస్ తో కంపేర్ చేస్తే ఇక్కడ వెదర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డేంజరస్ ఐలాండ్స్ ఉంటాయి, పవర్ఫుల్ పైరేట్స్ ఉంటారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లెజెండరీ ట్రెజర్ వన్ పీస్ కోసం వెతికే ప్రతి పైరేట్ కి ఆఖరి ఫైనల్ జర్నీ ఇక్కడే ఉంటుంది. కానీ అసలు ఈ ట్రెజర్ కోసం వరల్డ్ మొత్తం ఎందుకు ఇక్కడ సెర్చ్ చేస్తుంది? దానికి రీజన్ ఒక మనిషి, గోల్డ్ డి రోజర్. రోజర్ ఒక ఆర్డినరీ పైరేట్ కాదు. అతను ఇంపాసిబుల్ అని అనుకున్న గ్రాండ్ లైన్ జర్నీని కంప్లీట్ చేసి వరల్డ్ లోనే గ్రేటెస్ట్ పైరేట్ గా నిలిచాడు. అందుకే అతనికి ఒక టైటిల్ వచ్చింది, పైరేట్ కింగ్. యూజువల్లీ ఒక పైరేట్ మనీ, ఫేమ్, పవర్ వీటిలో ఏదో ఒక దాన్ని అచీవ్ చేయాలనుకుంటారు. కానీ ఒక పైరేట్ అచీవ్ చేయగల ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ రోజర్ దగ్గర ఉండేది. కానీ ఈవెన్చువల్లీ రోజర్ పబ్లిక్ ఎగ్జిక్యూషన్ జరగబోతుంది. అతను చనిపోయే ముందు క్రౌడ్ నుంచి అతని ట్రెజర్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. అప్పుడు రోజర్ ఇచ్చిన ఆన్సర్ ఎంటైర్ వరల్డ్ ని మార్చేస్తుంది. అతను తన ట్రెజర్ ని వరల్డ్ లో ఎక్కడో వదిలేసానని చెప్తాడు. దాన్ని కావాలంటే వెళ్ళి వెతుక్కోండి అనే మీనింగ్ లో ఒక ఫైనల్ ఛాలెంజ్ ఇస్తాడు. ఆ ట్రెజర్ పేరే వన్ పీస్. ఆ రోజు నుంచి కౌంట్లెస్ పీపుల్ షిప్స్ తీసుకుని సముద్రం మీదకి బయలుదేరుతారు. ఒక్కొక్కరి రీజన్ ఒక్కోటి. కొంతమందికి మనీ కావాలి, కొంతమందికి ఫేమ్ కావాలి, కొంతమందికి పవర్ కావాలి. కానీ చాలా మంది అల్టిమేట్ గోల్ ఒకటే, వన్ పీస్ ని ఫైండ్ చేసి నెక్స్ట్ పైరేట్ కింగ్ అవ్వడం. అలా గ్రేట్ పైరేటర్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, పైరేట్ కింగ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? పైరేట్ కింగ్ అంటే సింపుల్ స్ట్రాంగెస్ట్ పైరేట్ అని కాదు. వన్ పీస్ వరల్డ్ లో ఆ టైటిల్ కి చాలా పెద్ద మీనింగ్ ఉంది. గ్రాండ్ లైన్ ని ఓవర్కమ్ చేసి వరల్డ్ ఎండింగ్ వరకు రీచ్ అయ్యి రోజర్ వదిలేసిన ట్రెజర్ వన్ పీస్ ని ఫైండ్ చేసిన పర్సన్ నెక్స్ట్ పైరేట్ కింగ్ అవుతారని వరల్డ్ బిలీవ్ చేస్తుంది. అండ్ ఈ మాజీ రేస్ లో ఎంటర్ అయ్యే మన స్టోరీ మెయిన్ క్యారెక్టర్ మంకీ డి లూఫీ. లూఫీ ఒక యంగ్ బాయ్. అతని డ్రీమ్ సింపుల్ గా వినిపిస్తుంది, కానీ అచీవ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నేను పైరేట్ కింగ్ అవుతాను. కానీ లూఫీ పైరేట్ కింగ్ అవడం అంటే హ్యూజ్ కింగ్డమ్ ని రూల్ చేయడం కాదు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ సముద్రం మొత్తంలో అందరికన్నా ఫ్రీడమ్ ఉన్న పర్సన్ పైరేట్ కింగ్. అందుకే లూఫీ జర్నీని స్టార్ట్ చేస్తాడు. కానీ లూఫీ నార్మల్ హ్యూమన్ కాదు. చైల్డ్హుడ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల అతని బాడీకి స్ట్రేంజ్ పవర్స్ వస్తాయి. దానికి రీజన్ డెవిల్ ఫ్రూట్స్. వన్ పీస్ వరల్డ్ లో డెవిల్ ఫ్రూట్స్ అనే మిస్టీరియస్ ఫ్రూట్స్ ఉంటాయి. వాటిని తిన్న పర్సన్స్ కి ఒక సూపర్ న్యాచురల్ ఎబిలిటీ వస్తుంది. కొన్ని పవర్స్ బాడీని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. కొన్ని యానిమల్స్ లాగా ట్రాన్స్ఫర్ అవడానికి స్లోగా అలౌ చేస్తాయి. ఇంకొన్ని న్యాచురల్ ని కంట్రోల్ చేస్తాయి. కానీ ఈ పవర్స్ కి ఒక మేజర్ వీక్నెస్ ఉంటుంది. డెవిల్ ఫ్రూట్ తిన్న పర్సన్ ఈత కొట్టలేడు, అంటే స్విమ్ చేయలేడు. సముద్రం మీద లైఫ్ స్పెండ్ చేసే పైరేట్స్ కి ఇది చాలా డేంజరస్ వీక్నెస్. లూఫీ కూడా ఒక డెవిల్ ఫ్రూట్ తినడం వల్ల అన్యూజువల్ పవర్స్ వస్తాయి. ఈ పవర్స్ తో ఒక చిన్న బోట్ తో ఆల్మోస్ట్ ఏం లేకుండా అతని జర్నీని స్టార్ట్ చేస్తాడు. కానీ పైరేట్ కింగ్ అవ్వాలంటే లూఫీ ఒకటే సరిపోదు. అతనికి ఒక క్రూ కావాలి. అండ్ ఇక్కడే వన్ పీస్ జర్నీ యాక్చువల్లీ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఒక స్వార్డ్స్ మ్యాన్, ఒక నావిగేటర్, ఒక స్నైపర్, ఒక కుక్. అలా జర్నీ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది డిఫరెంట్ టీమ్స్ ఉన్న పర్సన్ లూఫీతో జాయిన్ అవుతారు. వాళ్ళందరూ కలిసి ఈవెన్చువల్లీ స్ట్రా హాట్ పైరేట్స్ గా ఫేమస్ అవుతారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ క్రూలో ప్రతి మెంబర్ లూఫీ డ్రీమ్ కోసమే ట్రావెల్ చేయట్లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ డ్రీమ్ ఉంటుంది. ఒకరి గోల్ వరల్డ్స్ గ్రేటెస్ట్ స్వార్డ్స్మెన్ అవడం, ఇంకొక పర్సన్ కి వరల్డ్ మ్యాప్ క్రియేట్ చేయాలి, మరొకరు లెజెండరీ సీ ని ఫైండ్ అవుట్ చేయాలి. అలా ప్రతి క్యారెక్టర్ కి ఒక సెపరేట్ రీజన్ ఉంటుంది. కానీ వాళ్ళందరినీ కనెక్ట్ చేసింది ఈ జర్నీ. కానీ పైరేట్స్ మాత్రమే ఈ వరల్డ్ లో పవర్ఫుల్ కాదు. పైరేట్స్ ని స్టాప్ చేయడానికి మాసివ్ మిలిటరీ ఫోర్స్ ఉంటుంది. మారిన్స్ లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తారు. పైరేట్స్ ని క్యాప్చర్ చేస్తారు. డేంజరస్ క్రిమినల్స్ మీద బౌంటీస్ రిలీజ్ చేస్తారు. అందుకే వన్ పీస్ లో మీరు క్యారెక్టర్ పోస్టర్స్ మీద వాంటెడ్ అని చూస్తారు. ఒక పైరేట్ బౌంటీ ఇంక్రీజ్ అవుతుందంటే అతను గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎంత డేంజరస్ గా మారుతున్నాడనే ఇండికేట్ చేస్తుంది. కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పైరేట్స్ అందరూ ఈవిల్స్ కాదు, మారిన్స్ అందరూ పర్ఫెక్ట్ అని కాదు అని మనకి స్లోలీ అర్థమవుతుంది. అండ్ ఈ ఎంటైర్ సిస్టమ్ పైన ఒక మాసివ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, వరల్డ్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఏంటి, వాళ్ళు ఏం కంట్రోల్ చేస్తారు, వాళ్ళకి పైరేట్స్ తో యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, వరల్డ్ హిస్టరీలో కొన్ని సీక్రెట్స్ ఎందుకు హైడ్ చేస్తున్నారు, ఇవన్నీ ఇమీడియట్ గా మనకు తెలియవు. వన్ పీస్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఒక్కొక్క మిస్టరీ స్లోగా ఓపెన్ అవుతుంది. అండ్ అదే వన్ పీస్ లో బిగ్గెస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. స్టార్టింగ్ లో పైరేట్ అడ్వెంచర్ లా కనిపించే స్టోరీ స్లోలీ కింగ్డమ్స్, వార్స్, ఏన్షియంట్ హిస్టరీ, మిస్టీరియస్ పవర్స్, వరల్డ్ గవర్నమెంట్ అండ్ ఎంటైర్ వరల్డ్ ని చేంజ్ చేయగలిగే సీక్రెట్స్ వరకు ఎక్స్పాండ్ అవుతాయి. సో ఇప్పుడు వన్ పీస్ బేసిక్ వరల్డ్ మీకు ఐడియా వచ్చింది. గోల్డ్ డి రోజర్ గ్రేట్ పైరేట్ ఎరాని స్టార్ట్ చేస్తాడు. వరల్డ్ మొత్తం వన్ పీస్ ట్రెజర్ కోసం వెతుకుతారు. అండ్ ఈస్ట్ బ్లూ లో ఉన్న ఒక యంగ్ బాయ్ మంకీ డి లూఫీ తన టీమ్ ని క్రియేట్ చేసుకుంటూ గ్రాండ్ లైన్ కి వెళ్లి వన్ పీస్ ని ఫైండ్ అవుట్ చేసి పైరేట్ కింగ్ అవ్వాలని తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ జర్నీలో ఫస్ట్ టైం అయింది. లూఫీ పైరేట్ కింగ్ అవ్వాలని డ్రీమ్ ఎలా వచ్చింది, షాంక్స్ ఎవరు, లూఫీకి స్ట్రా హాట్ ఎలా వచ్చింది, అండ్ తన జర్నీలో ఫస్ట్ క్రూ మెంబర్ ఎలా మీట్
అయ్యాడు, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది వన్ పీస్ అనే మాసివ్ వరల్డ్ కి ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ మాత్రమే. యాక్చువల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ వీడియో నుంచి రొమాన్స్ డ్రావెన్ ఆర్క్ తో వన్ పీస్ స్టోరీని స్టార్టింగ్ నుంచి ఆర్క్ బై ఆర్క్ కంప్లీట్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లుఫీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, షాంక్స్ తో అతని జర్నీ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వన్ పీస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ ని మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.